హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది ఆగ్రా వ్లాగ్. చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా బికాజ్ బ్యాక్ టు బ్యాక్ వర్క్ ఉండే, ఇక ఫెస్టివల్ అది ఇది అంతా బిజీలో ఉండే, సో లేట్ అయింది. ఇక ఇది మేము ఆగ్రా వెళ్ళిన వ్లాగ్. అక్కడ చూడండి, ఒక పాపని ఒక డాల్ని సేమ్ ఒకేలా రెడీ చేశారు. అలా పెడతారేమో మరి టెంపుల్లో, తెలియదు. అక్కడ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ డ్రెస్ పాప అండ్ ఎల్లో కలర్ డాల్. ఇక మేము వృందావన్లో స్టే చేసాము. యాక్చువల్గా మేము వెళ్ళాల్సింది కేదార్నాథ్, బద్రీనాథ్. అక్కడ నుంచి వృందావన్ అది 2 hours డిస్టెన్సే అని. ఇక మేము వృందావన్కి వెళ్ళి ఒక నైట్ స్టే చేసాము. అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఆగ్రాకి వెళ్ళాము. అక్కడ నుంచి ఆగ్రాకి కూడా few hours జర్నీ, అంత ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, మర్చిపోయా. అండ్ ఇంకా మా ఫ్రెండ్ వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఆ బస్ స్టాప్ది అది కన్ఫ్యూజ్ అయ్యి మేము బస్ మిస్ అయ్యి మళ్ళీ ఎప్పటికప్పుడు వేరే బస్ చూసుకొని వెళ్ళాము. ఆగ్రాకి కూడా చాలా కష్టమైంది ఆ రోజు అయితే. ఇక వెళ్ళమేమో అనుకున్నాం కానీ లాస్ట్కి అయితే వచ్చాం. ఇక ఇది మేము డైరెక్ట్ అక్కడ దిగేసి ఆటో మాట్లాడుకుని వెళ్ళాం. ఇక తాజ్మహల్కి తీసుకెళ్ళానంటే అసలు అక్కడికి వెళ్ళాక వేస్ట్. మీరు ఎవరినైనా మాట్లాడాక చూడాల్సిన ప్లేసెస్ ఏముండవు, ఓన్లీ తాజ్మహల్ అండ్ ఏదో ఆగ్రా ఫోర్ట్ అని ఉంటుంది. రెండే ఉంటాయి కానీ వాళ్ళకి మనకు చెప్పేది ఏదో లెదర్ ఫ్యాక్టరీ అని, ఏదో స్వీట్ ఫ్యాక్టరీ అని అంటారు. కానీ అక్కడ ఏముండవు, చిన్న చిన్న షాప్స్నే ఫ్యాక్టరీ అని అంటారు. అసలు వాళ్ళ మాటలను మీరు ఎవరు తీసుకోకండి అలా ఒకవేళ వెళ్తే. ఇక చూడండి తాజ్మహల్ ఫైనలీ. అసలు నేనైతే కళ్ళ కూడా అనుకోలేదు వెళ్తా అని. ఇక వెళ్ళా కూడా. ఇక అలా తిరుక్కుంటూ అసలు చాలా బాగుంది. ఇంకా అక్కడ తాజ్మహల్ దగ్గర కూడా 2 types ఆఫ్ టికెట్స్ ఉన్నాయి. ఒకటేమో 50 రూపీస్ది, ఒకటేమో 200ది. 200 ఉంది అయితే లోపల సమాధి వరకు వెళ్ళొచ్చట, ముంతాజ్ది. అండ్ ఇక 50 రూపీస్ అంటే ఇలా చుట్టూ తిరిగి చూడొచ్చట. ఇక మేము 200 తీసుకోలేదు, 50దే తీసుకున్నాం. బికాస్ మనం లోపలికి వెళ్ళని చూసేది ఏముంది, చుట్టూ చూసేదే కదా. ఇక అప్పటికే మాకు టైం లేదు, ఓపిక లేదు అని ఇక అలా చూస్తున్నాం. అసలు ఆ తాజ్మహల్ కట్టిన రాళ్ళు అవి ఇవి అసలు ఎంత బాగున్నాయంటే, మా ఫ్రెండ్స్ అయితే అందరు టచ్ చేసి ఫీల్ అవ్వండి అని అనుకుంటున్నారు. బాబోయ్ వాళ్ళే కామెడీ అయింది అసలు. మంచిగా ఫ్రెండ్స్ ఉంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా అసలు. ఇక అలా అంటే పాతకాలం డోర్స్లా అవి ఇవి చాలా యూనిక్గా ఉంది అన్నీ అక్కడ, ఏ ప్లేస్ చూసినా కూడా. ఇక నెక్స్ట్ అది అయిపోయాక ఆగ్రా ఫోర్ట్కి వెళ్ళాం. ఈ ఫోర్ట్ దగ్గర కూడా మేబీ పర్ పర్సన్ 50 రూపీస్ అనుకుంటా టికెట్స్. ఇక తీసుకొని వెళ్తున్నాం. అసలు మామూలు వేడి లేదు ఆ రోజు అయితే. మేము వెళ్ళిన రోజే ఫుల్ ఎండ ఉండే, కొంచెం ఆ రోజు కూల్గా ఉండే బాగుండు. కానీ అసలు ఈ ట్రిప్ వల్ల ఎంత ట్యాన్ వచ్చిందంటే బాబోయ్, అసలు ఘోరంగా వచ్చింది. ఇంకా పోలేదనుకోండి ఇప్పటికీ. ఇంకా ఈ ఆగ్రా ఫోర్ట్ కూడా సేమ్ మన హైదరాబాద్లో ఉంటుంది కదా, గోల్కొండ, అలానే కొంచెం అనిపించింది. కానీ కొంచెం స్ట్రక్చర్ వేరేలా ఉంది. ఇక సేమ్ అలానే తిరిగి చూసేదండి. ఫోర్ట్స్ అంటే అవే ఉంటాయి కదా. ఇక ఇలా ఎండ్ అయింది ఆగ్రా వెళ్ళిన బ్లాగ్. ఓకే, బాయ్ బాయ్. నచ్చితే లైక్ చేయండి. బాయ్.